ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 20వ కీర్తన 5వ వచనం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక అని భక్తుడైన దావీదు మనతో చెబుతూ ఉన్నాడు. దేని కొరకు మీరు ప్రార్థించుచు ఉన్నారు? అయ్యో, నా ప్రార్థనకు ఇంతవరకు జవాబు రాలేదే, రోజులు దొర్లిపోతూ ఉన్నాయి, నేను ప్రార్థించే ప్రార్థనకు జవాబు రాలేదని నీ మనసులో నీవు మదనపడుచు ఉన్నావా? ఈ దినము దేవుడు వాక్కునిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచును అని. అవును, ఎంతకాలము నీవు ఎదురు చూస్తున్నావో నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చి ఆ ప్రార్థనను సఫలము చేయును. హన్న వేదనతో నలిగిపోయినది. తన వైరి అయిన పెనినా ఆమెను విసిగించింది. గొడ్రాలన్నటువంటి నింద ఈ లోకము ఆమె మీద మోపి ఆమెను మాటలతో బాధించింది. అయితే హన్న దేవుని సన్నిధికి వెళ్ళి తన మనస్సును కుమ్మరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొరను విని ఆమె ప్రార్థనకు జవాబిచ్చి ఆమె ప్రార్థనను సఫలపరిచినాడు. ఎంతకాలము దేవుని సన్నిధిలో పిల్లలు లేరని వేదనతో మొరపెడుచున్నావు? ఈ దినము దేవుడు నీ మొరను విని నీకు ఆయన సంతాన భాగ్యమును ఇచ్చేదనని వాగ్దానము చేర్చు ఉన్నాడు. వ్యాధిలో ఉన్నటువంటి మనుష్యుడు తన మనసులో మదలపడుతూ ఉన్నాడు. 38 ఏండ్లుగా బెతెస్దా కోనేటి దగ్గర వాడు ఉండి తనకు సహాయం చేయువారు ఎవరు లేరని, తన మొరను ఆలకించువారు ఎవ్వరు లేరని వాడు అనుకుంటున్నాడు. పరలోకపు దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. వానిని చూసి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. వాడు తన నిస్సహాయతను వెల్లడిపరిచి తనకు సహాయము చేయువారు ఎవ్వరూ లేరని చెప్పాడు. అయితే ప్రభువు, నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అని చెప్పిన వెంటనే 38 ఏండ్లుగా ఉన్నటువంటి ఆ మనుష్యుడు తన పడక మీద నుండి లేయలేనటువంటి ఆ మనుషునిలోనికి బలము శక్తి వచ్చి వాడు తన పరుపును చుట్టుకొని సంకన పెట్టుకొని చక్కగా నడిచి వెళ్ళినాడు. అవును దేవుని బిడ్డ, దీర్ఘకాలము నీవు దేని కొరకైతే మొరపెడుతున్నావో, నీ జీవితంలో ఏ ఘనకార్యం అయితే జరగలేదని నువ్వు అనుకుంటున్నావో, ప్రార్థించి నేను విసుకుపోయానని నీవు అనుకుంటున్నావా? ఈ ఉదయకాలమందు దేవుడు నీతో అంటున్నాడు, యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలపరచును గాక. దేవుడు నీ ప్రార్థనను సఫలము చేసే సమయం ఆసన్నమైనది. విశ్వాసంతో నాతో కూడా ఏకీభవించు. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క ప్రార్థనను మీరు ఆలకించి వారి ప్రార్థనను మీరు సఫలము చేసి జయమునిచ్చి ఆశీర్వదించమని, నీ బిడ్డలు సిగ్గుపడిపోకుండా కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.